జోరుగా హుషారుగా తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ మల్లెం వేణుమాధవ్. సినిమా విడుదల తేదీ వచ్చి 15 డిసెంబర్ 2023 శుక్రవారం రోజు. సినిమా నిడివి వచ్చి 2 గంటల 15 నిమిషాలు. యూఏ సర్టిఫికేట్ పొందిన ఈ సినిమాకి హీరో విరాజ్ అశ్విన్ జరజపు. పూజిత పొన్నాడ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో సాయి కుమార్, ముల్లేటి రోహిణి, మధునందన్, తర్వాత మనకి సినిమాలో ఇంకో ముఖ్యమైన పాత్రలో ఇద్దరు నటీమణులు నటించారు. సో ఈ సినిమాకి కథ అంటే మామూలు పాత కథనే కథగా తీసుకున్నారు. ఇక ఈ సినిమాకి డైరెక్టర్ వచ్చి అనూప్ ప్రసాద్ పుజారి. ఇక నిర్మాత వచ్చి నిరీష్, అతను నిర్మాతగా ఉన్నటువంటి ఈ సినిమాకి మహిరెడ్డి పండుగల సినిమాటోగ్రఫీ నేర్పారు. ఇక సంగీతం చేసింది నంబూరి. సో నంబూరి సంగీతము మనల్ని ఈ సినిమాలో పాటలు మంచి స్థాయిలోనే ఉన్నాయి. ఇక కెమెరా మహిరెడ్డి చాలా అద్భుతమైనటువంటి సినిమాటోగ్రఫీకి పెద్దపీట వేశాడు, బాగుంది. ప్రణీత్ నంబూరి సంగీతం సినిమాని ఒక మంచి లెవెల్లో నిలబెట్టింది. సంగీతము తర్వాత ఫోటోగ్రఫీ ఈ సినిమాకి బలాలుగా చెప్పాలి. ఇక కథ ఏంటంటే, సాయి కుమార్ ఒక చేనేత దాంట్లో పోచంపల్లి ఒక చేనేత దాంట్లో సభ్యుడు. ఆయనకు నెలకు 30,000 జీతం అంటే సంపాదన వస్తుంది ఆ చేనేత పరిశ్రమలో. సో ఆ దాంతోనే కొడుకుని చదివించాల్సిన పరిస్థితి. కొడుకు బాధ్యత తెలియకుండా 20 లక్షలు కడితే నేను యూఎస్కి వెళ్తాను, చాలామంది వెళ్ళారు, నేను అక్కడికి వెళ్ళి బాగుపడతాను, నువ్వు ఇవ్వట్లేదు నాకు అని చెప్పి తండ్రితో తగలబడి నన్ను ఎందుకు అన్నావు అని గట్టిగా అంటే తల్లి రోహిణి చెంప మీద కొడుతుంది, అలుగుతాడు. ఈ నేపథ్యంలో సాయి కుమార్ సరే ఇట్లా కింద మీద పడి వాళ్ళ యొక్క సొసైటీ సొమ్ములో ఫ్రెండ్ సాయంతో అప్పుగా తీసుకొని వడ్డీ కడతానని చెప్పి అక్కడ నుంచి తీసుకుంటాడు. చివరి ఆఖరికి సంఘంలో తెలిసిన తర్వాత దోషిగా నిలబడాల్సిన పరిస్థితి సాయి కుమార్కి వస్తుంది. సో డైలాగ్ కింగ్ సాయి కుమార్ అనే టైటిల్ వేశారు అయింది. తను అద్భుతమైన నటన చేశాడు. ఎస్ఆర్ కళ్యాణ మండపం తర్వాత సాయి కుమార్కి మంచి క్యారెక్టర్ పడ్డ సినిమా ఇది. సో సాయి కుమార్ నువ్వు ఎందుకు ఆ వాయిస్ అంటుంటే మనకు రాజశేఖరే గుర్తుకొస్తుంటాడు. రాజశేఖర్ అంతగా ఆయన వాయిస్కి ఎస్టాబ్లిష్ అయ్యాడు. సరే మొత్తానికి ఏంటి ఇతను పరిస్థితి ఏంటంటే, ఇంకా ఈ సాయి కుమార్ని అందరూ నిలదీస్తారు. సొసైటీ డబ్బులు ఒక్కరిని ఎలా తీసుకుంటావు, నీకేం హక్కు ఉంది, ఒక్కడానికి తీసుకోవడానికి నీకేం హక్కు ఉంది అని నిలదీస్తే ఎవరు కడతారు ఇది అంటే నేను కడతానని చెప్పి కొడుకు రావడం క్లైమాక్స్. అంతకుముందు కొడుకు వస్తాడా, మర్చిపోయి ఉంటాడు, సిటీకి వెళ్ళిపోయి జాబ్ చేస్తున్నాడని మధునందన్ దగ్గర డూప్లికేట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత మధునందన్కి నిజాయితీగా తనది ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కాదని, డూప్లికేట్ అని నిజాయితీగా చెప్తాడు. అట్లాంటి మధునందన్కి 35 years అయినా అతనికి పెళ్లి కుదరకుండా అతను బ్యాచిలర్గా ఇబ్బంది పడుతుంటే అతన్ని ఇష్టపడుతున్నటువంటి ఒక అమ్మాయి అందులో ఉంటుంది. సో ఆ అమ్మాయికి ఏం చేస్తారంటే, ఈ వ్యక్తి ఆమె ఇష్టపడుతుంది నిన్ను అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత ఇష్టపడ్డ అమ్మాయిని చేసుకోవడానికి ఇతను సముఖత వ్యక్తం చేయకుండా అతనికి పెళ్లి కుదిరితే పార్టీ ఇస్తే, ఆ పార్టీలో ఇతను చూపిస్తే, ఆయన్ని ఇష్టపడ్డ అమ్మాయిని చూపిస్తే ఇతను ప్రియురాల్ని పూజిత పొన్నాడని అతను చూసి అపోహపడి ఆమెను ఇష్టపడతాడు. ఇది ఇంకా ఇతనుమో 20 లక్షల రూపాయల తండ్రిని లోన్ పెట్టించాడు కాబట్టి ఆ లోన్ కట్టడం కోసం తన శాలరీ సర్టిఫికేట్ సరిపోక ఇబ్బంది పడుతూ ఉంటాడు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు బాస్కి కనుక తన ప్రియురాలు ఆమె అని పిలిస్తే, అంటే అంతకుముందే బాస్ ఒక మాట ఏం చెప్తారంటే, ఆఫీసుల్లో లవ్వులు ఉంటే కనుక జాబ్లో తీసేస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చుంటాడు. అసలే లోన్ రాక ఇబ్బంది పడుతూ ఫ్రెండ్ని బతిలాడుతున్నటువంటి పరిస్థితుల్లో, అంటే ఎక్కువ హైక్ వస్తే నీకు ఆ లోన్ వస్తుందంత 20 లక్షలు లేకుంటే రాదు అని భయపడుతున్నటువంటి నేపథ్యంలో తండ్రికి ముఖం చూపించుకోలేక తండ్రి ఏమంటాడంటే, డబ్బు కట్టేదాకా నాతో మాట్లాడొద్దు అంటాడు తండ్రి. సో అటువంటి నేపథ్యంలో ఇంకా జాబే వదులుకుంటే ఎంత ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో ఆ జాబు వదులుకోలేక నిజం చెప్పలేక సతమతం అవుతుంటాడు. ఈ నేపథ్యంలో ప్రియురాలు అపార్థం చేసుకుంటుంది. నన్ను మా బాస్ పెళ్లి చేసుకుంటానని ఎంటపడుతున్నా నువ్వు ఏమాత్రం స్పందించట్లేదు, నాకన్నా నీకు జాబ్ ముఖ్యమా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ముఖ్యమే అంటే, అతని దగ్గర ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఆ ఫ్రెండ్ అన్ని విషయాలు అందరికీ చెప్పేస్తూ ఉంటాడు. అట్లాంటి ఫ్రెండ్ ఆమె అంటుంది, బ్రో నువ్వన్నా నాకు సాయం చేయి అంటే ఆమెకి కథ అంతా చెప్తాడు. అంతకుముందే విరాజ్కి ఈ ఫ్రెండ్ ఏం చెప్తారంటే, నీ ఫ్రెండ్ ఆమె హెడ్గా చేరుతుంది, ఇతను ప్రియురాలే హెడ్గా చేరుతుంది, మన ఇద్దరము ప్రేమించుకున్నామని తెలిస్తే మళ్ళీ అతను జాబ్లో తీసేస్తాడని దాచిపెడతాడు ఇతను. సో ఆ దాచిపెట్టడం వల్ల ఆ ప్రియురాలకే డైరెక్ట్గా ప్రపోజ్ చేసి ఆమె అభిప్రాయం చెప్పమని ఇతనికే చెప్తుంటాడు అతను బాస్.
సో అది కొంచెం మనకి ఊహలు గుసగుసలాడే సినిమా. ఆల్రెడీ మనకు నాగశ్విన్ సినిమా వచ్చింది, అందులో అవసరాల శ్రీనివాస్ బాస్గా చేశాడు. సో కొంచెం ఆ కథను కొంచెం లైట్గా పోలి ఉంటుంది. కాకపోతే కథలో ఎటువంటి కొత్తదనం లేక మనకు నెక్స్ట్ సీన్ ఏమవుతుందో ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. ఇదే ఈ సినిమాకి ప్రధానమైన మైనస్. సో ఇందాకే చెప్పినట్టుగా మహిరెడ్డి పండుగల యొక్క ఫోటోగ్రఫీ సినిమాని ఒక ఉన్నత స్థాయికి లేపినా కూడా, ఆ తర్వాత ఈ మన మ్యూజిక్ చేసిన ప్రణీత్ నంబూరి సంగీతం కూడా ఒక మంచి స్థాయిలో ఉన్నా కూడా సినిమా అనుకున్నంత స్థాయిలో వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే కథలో ఎటువంటి ఊహించని ట్విస్ట్ లేకపోవడం. కథ మనకు నెక్స్ట్ సీన్ ఏం జరిగిపోతుందో తెలిసిపోతూ ఉంటుంది. అదే మెయిన్ మైనస్గా మనకు పరిణమించింది సినిమాకి. ఇక ఆర్టిస్టుల విషయాలకు వస్తే విరాజ్ అశ్విన్ మనకి బేబీ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సో విరాజ్ అశ్విన్ చేసినటువంటి రీసెంట్ సినిమా హేనాన్నలో కూడా ఒక మంచి క్యారెక్టర్ ఆయన పోషించిన విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే. అయితే అటువంటి విరాజ్ అశ్విన్ ఈ సినిమాలో హీరోగా తనకంటూ డ్యాన్సులు అవి బాగా చేసి ఒక మంచి గుర్తింపు హీరోగా తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేశాడు. సినిమా సక్సెస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా విరాజ్ అశ్విన్కి సినిమా సినిమా అయ్యేది. సో ఆ పాత కథనంతో పాత చింతకాయ పచ్చడి కథతో వచ్చింది కాబట్టి అక్కడ దెబ్బతిన్నది. కానీ సాయి కుమార్ కానీ, రోహిణి తల్లిగా ఆమె పర్ఫార్మెన్స్ కానీ, డైలాగులు కానీ బాగున్నాయి. కొన్నిటి దగ్గర త్రివిక్రమ్లా సాఫ్ట్గా చెప్తామనుకుంటే నువ్వేంట్రా బోయపాటి సినిమా బ్లాస్ట్ చెప్పావు అని చెప్పడం ఒక దగ్గర, మహేష్ బాబు సినిమాలు అన్నీ ఉదరిస్తూ సినిమాలు అన్నీ పేర్లు చెప్తే నయం ఆగడు స్పైడర్ అనలేదు అని చెప్పేసి అనడం పంచులు బాగున్నాయి. సో అంతకుముందు మహేష్ బాబు సినిమాలతో జెంటిల్మ్యాన్ కాదు బిజినెస్ మ్యాను, ఆ తర్వాత ఇంకా కొన్ని సినిమాల పేర్లు డైలాగులో చెప్పడం, ఆ డైలాగు విరుపులు బాగున్నాయి. సో కొన్నిటి దగ్గర ఇతను ప్రపోజ్ చేసే దగ్గర కూడా కొన్ని ప్రాసలు కుదిరాయి. అవి కొంచెం సంభాషణలు క్రిస్పీగా రాసుకున్నా కూడా సీన్లు ఎడిటింగ్ ల్యాగ్ అనిపించింది. చూపించిన సన్నివేశాలే మళ్ళీ చూపించడం ఇంటర్వ్యూలకు తర్వాత క్లైమాక్స్లో చెప్పేటప్పుడు కూడా చూపించిన రిపీట్ సన్నివేశాలు చూపించినప్పుడు ఏమో బోర్గా అనిపించింది ఎడిటింగ్. సో ఎడిటింగ్ విషయంలో ఇంకొంచెం శ్రద్ధ తీసుకొని కొంచెం క్రిస్ప్ చేస్తే బాగుండేది సినిమా. ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5 సైనింగ్ ఆఫ్ యువర్స్ బల్లెం వేణుమాధవ్. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో లొకేషన్స్ ఒక పాటలో మన మంచు కొండల్లో తీశారు, అది కాశ్మీర్లో తీసినట్టుగా ఉంది సాంగ్. అది ఆ సాంగ్ ఒకటి కొంచెం మంచి స్థాయిలో ఒక చిన్న సినిమాలకు మించిన స్థాయిలో కనిపించింది. తర్వాత లిప్ లాక్ కూడా ఒకటి ఉంది, పెదవులు కలిపి పూజిత పొన్నాడ, తర్వాత హీరో విరాజ్ అశ్విన్ లిప్ టు ల్యాప్ అంటే బేబీలో కూడా అతను లిప్ లాక్ చేశాడు, ఇందులో కూడా లిప్ లాక్ చేసి తెలుగు ఇమ్రాన్ హాష్మీ లాగా అనిపించుకున్నాడు. సో ఓవరాల్గా విరాజ్ అశ్విన్ లుక్స్ ఈ సినిమాలో ఆకట్టుకుంటాయి. సో పూజిత పొన్నాడ కూడా సెక్సీగా చక్కటి పెదవులతో బాగా అందంగా కనిపించింది అమ్మాయి. ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా నీట్గా తీసిన ఈ సినిమా మరి మంచి స్థాయి అంటే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్గా అందరూ చూడదగ్గ సినిమా అయినా కూడా దీనికి ఎందుకో యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు. మరి అది దానికి ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు. ఓవరాల్గా ఏంటంటే యూ సర్టిఫికేట్కి పొందేటటువంటి లక్షణాలు ఉన్న సినిమాని ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.